హలో వ్యూవర్స్, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది ఏ గ్రేడ్ ఎర్రచందనం పండే చోట్లో 100 ఎకరాల చూడండి. మీరు 100 ఎకరాల ఎర్రచందనము ప్లాంట్స్ 100 ఎకరాలు అండి ఇది. సో మీరు మంచిగా సిస్టమేటిక్గా పద్ధతిగా పెంచినటువంటి ఒక 100 ఎకరాల ఎర్రచందనము. నేను ఇందులో దాదాపు ఒక 2 ఇయర్స్ బ్యాక్, 2.5 ఇయర్స్ బ్యాక్ ఇంత ఉండండి సార్ ఈ ప్లాంట్. ఇది ఏ గ్రేడ్ క్వాలిటీలో పండేటువంటి ఎర్రచందనం మొక్క అండి. ఇది చూడండి 3 ఇయర్స్కే మీకు ఎంత హైట్ అయిందో. సో నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇంత ఉండండి ఈ ప్లాంట్. సో ఇప్పుడు దీన్ని ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా లీగల్గా జెన్యున్గా మెయింటెనెన్స్ ఇస్తూ పెంచడం వల్ల ఒక నీట్గా వచ్చిందండి. చాలా అంటే ఫామ్ ల్యాండ్ చరిత్రలో ఇంత మంచిగా ఒక ఫామ్ ల్యాండ్ని మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. చాలా కంపెనీస్ చేయవండి. సో మన ఎన్ఎస్పి నవ్వేసాయి ప్రాజెక్ట్స్ వాళ్ళు, సో 4th ప్రాజెక్ట్ అండి ఇది. 3 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి చెట్టు అండి ఇవి. సో 100 ఎకరాలు మొత్తము. సో స్టార్టింగ్లో చాలా చిన్నగా ఉన్నటువంటి చెట్లు ఇప్పుడు మీకు దాదాపుగా 15 ఫీట్ల దాకా హైట్ పెరిగినాయండి. సో అంటే ఈ ఎర్రచందనం అనేది ప్రపంచంలో అత్యంత విలువైందండి. కాకపోతే ఇది ఎక్కడ పడితే అక్కడ పెరగదు. మంచి గ్రేడు, ఏ గ్రేడ్ క్వాలిటీ, ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ ఉన్న క్వాలిటీ కేవలము ఈ తూర్పు కనుమల బెల్ట్లోనే, లేదా శ్రీశైలము తిరుపతి కొండల మధ్యనే, నల్లమల్ల శేషాచలం బెల్ట్లోనే ఈ పర్టికులర్ ప్లాంట్ అనేది క్వాలిటీ రావడం వల్ల మన కంపెనీ వచ్చేసి గత 6 సంవత్సరాల నుంచి ఎర్రచందనం చెట్లని మనము ఫామ్ ల్యాండ్ లాగా వేస్తున్నాం సార్. చూడండి మీరు పద్ధతిగా, టెక్నికల్గా, లీగల్గా మంచి మెయింటెనెన్స్ ఇస్తూ. ఫామ్ ల్యాండ్ అంటేనే మెయింటెనెన్స్ అండి. సో మెయింటెనెన్స్ ఉంటేనే చెట్టు యొక్క గ్రోత్ మంచిగా వస్తుంది. కావున ఈ సాయిల్లో దీనికి గ్రేడ్ వస్తుందండి. ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా డిమాండ్ ఉంటుంది. కావున ఒక చిన్న పెట్టుబడితోటి ఒక్కొక్క చెట్టు మీకు దాదాపు 2-3 లక్షల ఆదాయం ఇస్తుంది. కావున ఒక 100 చెట్ల మీద మనము దీనిలో కోటీశ్వర్లుగా మారే అవకాశం ఉందండి. సో చాలా చాలా కంపెనీస్ మెయింటైన్ చేయలేవు. చూడండి ఇక్కడ మంచి మెయింటెనెన్స్ ఉంది, మీరు లైవ్గా చూడొచ్చు. మీరు ఇది లైవ్గా మీరు విజిట్ చేస్తామంటే మీకు విజిట్ చేపిస్తాము. సో అంటే మేము ఇప్పటి వరకు 6 సంవత్సరాలలో 14 ప్రాజెక్టులు కంప్లీట్ చేసామండి. ఈరోజు 15వ ప్రాజెక్ట్ లాంచ్ కావడం వల్ల సో 15వ ప్రాజెక్ట్కి రావడం జరిగింది. సో మధ్యలో ఈ ప్రాజెక్ట్ని మనం ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని విజిట్ చేయడం జరిగింది సార్. ఇది 3 సంవత్సరాల ఎగ్జిస్టింగ్ 4వ ప్రాజెక్ట్. కావున మనము అంటే ఇన్వెస్టర్కి ఒక కొత్త ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఎలా ఉంది అనేది మీకు కల్లారుగా ప్రత్యక్షంగా మీరు లైవ్గా చూడొచ్చు. చూడండి సార్, 3 ఇయర్స్లోనే చెట్టు ఇంత విడుతూ వచ్చేసింది. అంటే ఈ భూమిలో ఉన్నటువంటి బలం వల్ల దీనికి చాలా గ్రేత్ వచ్చింది. చూడండి మీరు ఎంత మంచిగా